UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. మీ అందరికీ తెలుసు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 6 గ్యారెంటీలకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది. అప్పుడు డిసెంబర్లోనే వచ్చిన 2 రోజుల్లోనే 3 రోజుల్లోనే హడావిడి చేస్తూ హుటాహుటిన ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ఏం చేసిరు, ఆ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి అందాలంటే ప్రజాపాలన పేరుతోటి ప్రజలందరి నుంచి వెళ్ళి కొన్ని దరఖాస్తులు అయితే వీళ్ళు స్వీకరించారు. ఒక ఫామ్ ఇచ్చిండ్రు, అవన్నీ ఫుల్ఫిల్ చేసి ఈ 6 గ్యారెంటీలకు అర్హులు ఎవరో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని అందులోకి ఎంటర్ చేసి రాసి వాళ్ళు సబ్మిట్ చేస్తే ఆ అర్హులందరికీ కూడా 6 గ్యారెంటీలు అందుకుంటారు, పొందుకుంటారు, ఇక దొరుకుతాయి, మొత్తం రాజభోగాలు అనుభవించేస్తారు అన్నట్టు చెప్పిండ్రు కదా. సరే, అంతవరకు బాగానే ఉంది. మరి అదే నమ్మకంతో ప్రజలందరూ కూడా వారి వారి పనులు మారుకొని కావచ్చు, ప్రత్యేకంగా ప్రభుత్వానికి కేటాయించి కావచ్చు, వాళ్ళ జీవితం కోసమే కావచ్చు, ఆ దరఖాస్తులన్నీ కూడా ఫార్ములన్నీ ఫిల్ చేసి తీరా ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆ దరఖాస్తులన్నీ కూడా ఎక్కడ వెలుగు చూసినాం మనం అందరం చూసినాం. బాల్నగర్ దగ్గర ఆ యొక్క బ్రిడ్జి పైన ఒక వ్యక్తి స్కూటీ వెనకాల ఆ కట్టలన్నీ తీసుకొని పాతింప సామానికి వెయ్యనీకి తీసుకొని పోయిండు. పాతింప సామాన్కు గవర్నమెంట్ ఆఫీసర్లకు దరఖాస్తులు ఇచ్చిన ప్రజల యొక్క ఆ ఫారంలో ఒక స్కూటీ పైన ఒక బ్రిడ్జ్ పైన ఎట్లా వెలుగు చూస్తాయి? పల్లీలకు, పాతింప సామాన్లకు, ఉల్లిగడ్డలకు, బఠానీలకు ప్రజల కష్టాలు నింపిన ఆ యొక్క కాగితాన్ని తీసుకుపోయి ఇచ్చిండ్రు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? సరే, ఇదంతా కూడా గతంలో జరిగిపోయింది. అరే మరి అది ఒడిసిపోయి 8 నెలలు అవుతుంది, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అయ్యా గాముచ్చట అంటే, మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా అసలు ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతా ఉన్నారు, ఇన్ని వివరాలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు, ఇన్ని ప్రశ్నలు ఎందుకు ఒక వ్యక్తి గురించి అని అడిగితే, మీకు అన్ని పథకాలు అందాలంటే, మీరు ప్రతి పథకానికి మీరు నోసుకోవాలంటే, మీరు అర్హులా కాదా తెలవాలంటే, అర్హులైన వారికి ఆ పథకాలు అందాలంటే ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఇది మీ భవిష్యత్తు కోసం, పేద ప్రజల యొక్క బాగు కోసం, అర్హులైన వారికి పథకాలు అందజేయడం కోసమే ఈ సర్వే, ఈ ప్రశ్నలు ఇవన్నీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి అప్పుడు తీసుకున్నవన్నీ ఏం చేసిండ్రు సార్? అప్పుడు తీసుకునే అని పల్లీలకేసి, అప్పుడు తీసుకున్న వివరాలు పల్లీలకిచ్చి, ఇప్పుడు తీసుకున్న వాటితోటి నీ పథకాలు అందజేసి నేను బాగు చేస్తా అంటే ఎవరైనా నమ్ముతారా? మరి ఈ ముచ్చట కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న ఇంటింటికి సమగ్ర కుటుంబ సర్వే చేసి వీళ్ళు ఏం చేశారంటే, ఒకసారి ఈ వీడియో చూడరు, మీరు చూస్తే మీకే కనువిప్పు అవుతుంది. ఒక రహదారి పైన ఇగో ఇట్లా కనిపిస్తుండగా వ్యక్తి, ఆయన పేపర్లు రహదారి పైన, హైవే పైన వాడేస్తే ఆ పేపర్లను తీసుకొని పోయి ఏం చేసిండు, అధికారులు అందరూ కలిసి ఆ పేపర్లను తీసుకొని పోయి, కమిషనరు ఆ సిబ్బంది అంతా తీసుకొని పోయి దాన్ని జమ చేసి మళ్ళీ ఆఫీస్కు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. రోడ్ల మీద సల్లిండ్రంటే, హైవే మీద ఇంటింటి సమగ్ర సర్వేలా ఆ తీసుకున్న దరఖాస్తులు, ఆ ఫామ్లు ఏవైతే వాళ్ళు ఫిల్ చేసినవి ఉంటే వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అవన్నీ కూడా రోడ్ల మీద చల్లిండ్రు. అసలు ఎందుకు సర్వేలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఆ కాగితాలన్నీ ఎందుకు తీసుకుంటా ఉన్నారు? తీసుకుపోయి ఆ వీటిని పల్లీలకు, బఠానీలకు, హైవేల మీద ఎందుకు పారేస్తూ ఉన్నారు? ఇట్లయితే ప్రజలు నమ్ముతారా ఎవరైనా? ఏ ప్రభుత్వాన్నైనా సరే, ఏ ముఖ్యమంత్రినైనా సరే, ఏ పార్టీనైనా సరే జనాలు నమ్మే అవకాశం ఉంటుందా గిట్లా చేస్తే? ఒకసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో నమ్మి మీకు ఇస్తారు కదా. ఒక ఫోన్ నెంబర్ అయినా, ఒక పేరైనా, ఊరైనా, ఒక ఫలానా అధికారి వచ్చి ఒక పేదోడి ఇంటికి పోయి, ముఖ్యమంత్రి గారు పంపించారు మా అందరినీ, మీ డీటెయిల్స్ తీసుకోమన్నాడు, మీకు మంచి పథకాలు ఇవ్వనికంటే వాళ్ళు ఎంత ఆశపడతారు తెలుసా? మీరు ఆ మాట చెప్పినప్పుడు కళ్ళల్లో ఎన్ని ఒత్తులేసుకొని ఎదురు చూస్తారు తెలుసా? మీరు తీరా అవన్నీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు ఏ మేలు చేస్తారో, ఏం న్యాయం చేస్తారో అని. ఒక పేద, ఒక మధ్యతరగతోడి ఆశ, వాడి బాధ ఏ రకంగా ఉంటుందో, వాళ్ళ కోరిక మీకు తెలుసా? వాళ్ళ జీవితాలు అవి. మీరు తీసుకునే వివరాలు వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ భవిష్యత్తు తీసుకోపోయి రోడ్ల మీద బారేస్తూ ఉన్నారు. ఇంత అధ్వానమైన పరిస్థితి నేడు తెలంగాణలో నెలకొన్నది. దయచేసి ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు గవర్నమెంట్, మీరు ప్రజల దగ్గర నుంచి ఏ వివరాలు తీసుకున్నా వాటిని గోప్యంగా ఉంచుతారా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ వాటికి విలువ ఇవ్వండి. ఈ పల్లీలకు, పచ్చబాటినీళ్లకు, హైవేల మీద పారేయకుండా అట్లీస్ట్ మీరు దానివల్ల ఏ మేలు ప్రజలకు చేయకున్నా ఒక కట్టగట్టి ఒక బెంచ్ మీదనో, ఒక డబ్బా మీదనో, ఒక పాడుబడ్డ రూమ్లనైనా పెట్టురు. కానీ ఇట్లా బర్లు, కుక్కలు, పెండలు ఉండకాడ రోడ్ల మీద పాడేయకుండా ఇట్లా బట్టరీళ్ళకి అమ్మకుండ్రు.
దయచేసి ఆ ప్రజల యొక్క వివరాలకు వాళ్ళ బ్రతుకులకు కొంత విలువ ఉన్నదని గుర్తించాలి ప్రభుత్వాలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.